హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వరమహాలక్ష్మి వ్రతం రాబోతోంది కదండి. అమ్మవారికి ఇష్టమైన 11 రకాల నైవేద్యాలని ఈ ఒక్క వీడియోలోనే నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు మీరు కూడా ఇలా చేసి పెట్టేయండి. అందులో మొదటిది పూర్ణాలండి. సో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పూర్ణాలు ఖచ్చితంగా చేయాలి. మనం కోరుకున్న కోరికలు కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి అని చెప్పేసి అంటారండి. శనగపప్పు ఒక కప్పు తీసుకొని ఒక 3 గంటల పాటు బాగా నానపెట్టుకుందాము, లేదా మీరు ఓవర్ నైట్ పెట్టేసినా కూడా ఓకే. ఇప్పుడు ఈ నానిన శనగపప్పుని ఒక కప్పు నీళ్లు పోసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. పప్పు అనేది బాగా ఉడకాలండి, చూస్తున్నారు కదా. సో ఇలా ఉడికిన పప్పుని నీళ్ళన్నీ వంపేసేయాలి. సో నీళ్ళు వంపేసి వీటిని కొంచెం డ్రైగా చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు. ఆరిపోయిన తర్వాత మీరు కొట్టారనుకోండి ఇలా చక్కగా అవుతుంది, లేదంటే కొంచెం పేస్ట్ అనేది బ్యాటర్ లాగా వచ్చేస్తుంది. ఆరిన శనగపప్పుతో మాత్రమే మీరు గ్రైండ్ చేయండి, అప్పుడు ఇలా వస్తుందండి. ఇప్పుడు మనము ఇక్కడ పూర్ణాలకి ఒక కప్పు బియ్యం వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకుందాము. ఒక కప్పు బియ్యానికి అరకప్పు ఉద్దిపప్పు తీసుకొని ఉద్దిపప్పుని కూడా నానపెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక 3 అవర్స్ నానపెట్టేసుకొని పెట్టుకుందాము. వీటిని కూడా ఇడ్లీ బ్యాటర్ లాగా మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక జార్లో గ్రైండ్ చేసుకొని తీసుకుందాము. ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే మీరు 2 కప్పుల బెల్లం తరుగు తీసుకోవాలండి. బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి తీసుకుందాము. ఏ కప్పుతో మీరు బెల్లం అయితే తీసుకుంటారో, ఒక కప్పు అయితే 1/2 కప్పు, 2 కప్పులు అయితే 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. అంటే మీరు తీసుకున్న బెల్లానికి 1/2 క్వాంటిటీ అనేది నీళ్లు యాడ్ చేసుకోవాలి. మనకి ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి. సో బెల్లం బాగా కరగాలి. కరిగి ఇలా ఒక తెరలు అనేది రావాలండి. మీకు బెల్లంలో నలకలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు వడపోసుకోండి. బెల్లం అంతా కరిగిన తర్వాత వడపోసి మళ్ళీ ప్యాన్లోకి వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా మనము, ఆ శనగపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ ఇప్పుడు కొంచెం లూజ్ అవుతుంది. మనం మిక్స్ చేసుకుంటూ ఉండంగానే అది మళ్ళీ మనకి సెట్ అయిపోతుంది. సేమ్ ఇదే పూర్ణంతోనే మీరు బొబ్బట్లు కూడా చేసుకోవచ్చండి. సో ఇదే ప్రసాదం, మీరు ఇదే పూర్ణంతో పిండి కలిపి పెట్టుకొని బొబ్బట్లు చేసేసుకుంటే 2 నైవేద్యాలు ఒకేసారి అయిపోతాయి. నేను ఆల్రెడీ బొబ్బట్లు చూపించాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ బొబ్బట్లు అయితే చూపించడం లేదు. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ నెయ్యి అండి. మీరు ఆవు నెయ్యే వాడాలి, గేదె నెయ్యి వాడకూడదు. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. ఫ్రెష్ నెయ్యి. సో నేను ఇంట్లో కరగబెట్టిన నెయ్యి అయితే వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు నెయ్యి యాడ్ చేసే దాన్ని బట్టి టేస్ట్ కూడా అంత బాగా ఉంటుంది. బట్ మర్చిపోకండి, ఆవు నెయ్యి మాత్రమే వేయాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టి పడుతుందండి. ఇప్పుడు మనం బ్యాటర్ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి. ఈ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. చాలా కొద్దిగా వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో చల్లారిన పూర్ణాన్ని లడ్డూల్లాగా చుట్టి పెట్టుకోవాలి. ఆ పూర్ణాలని ఇందులో డిప్ చేసుకుందాము. పూర్ణానికి మొత్తం బాగా కవర్ అయ్యేటట్లు ఇలా డిప్ చేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ మీకు ఎలా నచ్చితే అలా ఆయిల్లో వేసేసుకోవడమే. మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఇలా పూర్ణాలన్నిటిని వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. ఒక నైవేద్యం రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్లో ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. సో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చల్లగా అయిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఇది ట్రై చేసేయండి. ఇప్పుడు రెండవ నైవేద్యం చూసేద్దాం. అమ్మవారికి ఇష్టమైన బెల్లమన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ కోసం మనం ఫస్ట్ బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. బాగా వాష్ చేసేసుకొని బియ్యాన్ని కొద్దిసేపు నానబెట్టి పెట్టేద్దాం. తర్వాత కుక్కర్లో ఒక 2 విజిల్లు వచ్చే వరకు మీరు ఒక గ్లాస్ తీసుకుంటే ఒక 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని కుక్కర్లో సాఫ్ట్గా ఉడికించుకోవాలండి రైస్ని. మనకి పనులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత మనకి పనిని తగ్గించుకుంటే మనకి అంత త్వరగా నైవేద్యాలు అవుతాయి. సో ఇలా పాత్రలో కాకుండా ఇలా కుక్కర్లో ఉడికించి చేయటం వల్ల మీకు పని అనేది చాలా తగ్గుతుంది. చూడండి సాఫ్ట్గా రెడీ అయిపోయింది. దీంతోనే మనం దధ్యోజనం కూడా చేస్తాము ఇదే రైస్తోనే. ఇప్పుడు మీరు రైస్ ఎంత తీసుకున్నారో దానికి 1.5, మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 తీసుకోవాలి. అలా మీరు తీసుకున్న దాన్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగేసి నీళ్లు పోసుకొని పెట్టేసుకుందాము. మీరు బెల్లం 1.5 తీసుకుంటే ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. తర్వాత ఇది కూడా మనకి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం బాగా కరిగిపోతే సరిపోతుంది. తర్వాత మనము ఈ రైస్ని వేసుకోవాలి. మనం ఉడికించుకున్న రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా మీరు బెల్లమన్నం చేసేటప్పుడు ఇలా పాత్రలో కానీ ప్యాన్లో కానీ చేసేటప్పుడు ఎక్కువసేపు రైస్ ఉడికి మళ్ళీ మీరు ఇలా అంతా చేసే లోపల ఎక్కువ టైం పడుతుంది, ఒక్కొక్కసారి అడుగు పట్టేస్తుంది కూడా. మీరు ఇలా చేసేటప్పుడు మీకు ఆ ప్రాబ్లమే ఉండదండి, చాలా త్వరగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి. కొంచెం మనకి గట్టిపడే వరకు ఉడికించుకుందాము. సో దగ్గర పడింది, చూస్తున్నారు కదా, మంచి కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి వేసుకుందాం. ఒక ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి మీరు ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కాజు పలుకులు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు ద్రాక్ష వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని ఈ నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి. మనకి గుళ్ళో పెట్టే బెల్లమన్నం ఇంతే అండి, ఇలాగే చేస్తారు. మనకి పాలు అనేది పొయ్యరు. మీరు ఎక్స్ట్రాగా పాలు యాడ్ చేసుకోవాలనుకుంటే పాలల్లో ఉడికిస్తే మీకు అది కొంచెం విరిగినట్లుగా అయిపోతుందండి. అదే బాగా కాచిన పాలు, కాచి మరగబెట్టిన పాలు ఇందులో మీరు ఫైనల్గా యాడ్ చేశారనుకోండి, మీకు కమ్మటి టేస్ట్ ఉంటుంది. పాలు విరగకుండా చాలా బాగుంటాయి. బట్ అసలైన బెల్లమన్నం ఇదే అండి మనకి ట్రెడిషనల్గా. ఇందులో ఇప్పుడు ఇలా కాచి మరగబెట్టిన పాలని 1 కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మనం లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, పాలు విరగకుండా కమ్మగా రెడీ అయిపోతుంది. అంతే, అమ్మవారికి రెండో నైవేద్యం రెడీ అయిపోయింది. చాలా కమ్మగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అమ్మవారికి పెట్టేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మూడో నైవేద్యం దధ్యోజనం చూపిస్తున్నానండి. ఇదే ఉడికించిన రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. మామూలుగా దధ్యోజనం పెరుగుతో చేస్తారు కదా, బట్ చాలా కమ్మగా రావాలనుకుంటే పెరుగుతో పాటు పాలు కూడా యాడ్ చేయాలండి. ఇలా ఉడికించిన రైస్ని ఇంకొంచెం సాఫ్ట్గా మెదుపుకుందాము. మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా మెదుపుకున్న ఈ రైస్లో మీరు 1 కప్పు పెరుగు తీసుకున్నప్పుడు 1/2 కప్పు పాలు వేసుకోవాలండి. ఇలా 1/2 కప్పు పాలు, 1 కప్పు పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాలు యాడ్ చేయటం వల్ల అసలైన కమ్మదనం, దధ్యోజనం టేస్టే మారుతుంది. చాలా చాలా బాగుంటుంది. పెరుగుతో చేసేవాళ్ళు ఇలా పాలు కూడా యాడ్ చేసి కలిపి చేయండి. సో టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మిరియాలు, పచ్చిమిర్చి చీలికలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఇవి పోపు అండి దధ్యోజనానికి. ఈ పోపుని బాగా వేగాలి. పోపు బాగా వేగిన తర్వాత దధ్యోజనంలో వేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. మీరు ఇందులో పైన దానిమ్మ గింజలు కూడా చల్లుకొని మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టేయచ్చు, అది మీ ఇష్టం అండి. అంతే, దధ్యోజనం మూడో నైవేద్యం రెడీ అయిపోయింది. నాలుగోదేదో చూసేద్దాం. అమ్మవారికి ఇష్టమైన పాయసం అండి, పాల పాయసం. ఈ రెసిపీలో నేనైతే ఇప్పుడు నైవేద్యంగా పెట్టడం లేదు కాబట్టి
సగ్గుబియ్యం అనేది నీళ్ళల్లో ఉడికిస్తున్నాను. బట్ అమ్మవారికి పాలల్లో ఉడికించిన పాయసం అంటే చాలా చాలా ఇష్టం అండి. మీరు బాగా కాచిన పాలల్లో సగ్గుబియ్యాన్ని ఉడికించి సేమియా వేసి మీరు పాయసం చేయొచ్చు. బట్ నేనైతే ఇక్కడ నీళ్ళల్లోనే ఉడికిస్తున్నాను. బాగా కాగిన నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. మనకి పని త్వరగా అయిపోవాలంటే ఫ్రైడ్ సేమియాని యూజ్ చేస్తే చాలా త్వరగా పని అయిపోతుంది. లేదంటే మీరు నార్మల్ సేమియాని గీలో కొంచెం నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకొని సేమియాని తీసుకోవాల్సి ఉంటుంది. బట్ నేనైతే ఇలాంటి వాటికి రోస్టెడ్ సేమియానే యూజ్ చేస్తాను. పండుగల టైంలో పాలని బాగా కాచి మరిగించుకుందాము. చిక్కటి పాలని, ఆవు పాలని మీరు నైవేద్యాలకైతే ప్రిఫర్ చేయండి. చెప్పాను కదా, పాలతో ఉడికించిన పాయసం అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి. సగ్గుబియ్యం ఉడికిపోయాయి కాబట్టి ఇందులో సేమ్యాని వేసుకొని ఉడికించుకుందాం. టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. కొద్దిగా యాలకుల పొడి. ఇవి ఉడికిన తరువాత మనము స్టవ్ కట్టేసేటప్పుడు బాగా కాచిన పాలని యాడ్ చేసుకుంటే మీకు పాయసం అనేది గట్టిపడకుండా ఇలాగే ఉంటుందండి. సో అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. పాయసం కొందరు మరీ గట్టిగా చేస్తారు కదా, అంత అస్సలు బాగోదు తినడానికి. బట్ ఇలా కన్సిస్టెన్సీ ఉంటే చక్కగా స్పూన్తో గ్లాస్లో వేసుకొని బాగా తాగొచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. కాచిన పాలని లాస్ట్లో యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుందాం. కాజు, బాదం, ఎండు ద్రాక్ష ఇవి వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని ఈ పాయసంలో వేసేసుకుందాము. మీరు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఇలా నెయ్యిలోనే రోస్ట్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. అంతే, పాలు విరగకుండా గట్టి పడకుండా పాయసం అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. అండ్ చాలా సింపుల్గా నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. అంతే, మన నైవేద్యం రెడీ అయిపోయింది. 5వ నైవేద్యంగా చాలా సింపుల్గా వడపప్పు అనేది పెట్టుకోవచ్చండి. ఏం లేదండి, పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని ఒక అరగంట ఇలా బాగా వాష్ చేసుకొని నానబెట్టేసి పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి పప్పుని తీసుకుందాం. ఈ పప్పులో మీరు దోసకాయ ముక్కల్ని కలిపి పెట్టుకోవచ్చు. మామూలుగా పానకం వడపప్పు మనకి శ్రీరామనవమికి దోసకాయ ముక్కల్ని వేసి పెడతాం కదా, సో అలా మీరు దోసకాయ ముక్కల్ని వేసి పెట్టవచ్చు. లేదా బెల్లంని సన్నగా తరిగేసి కలిపేసి మీరు పెట్టేయొచ్చండి వడపప్పుని. చాలా సింపుల్గానే మీకు ఒక నైవేద్యం అనేది రెడీ అయిపోతుంది, పానకం వడపప్పు. సో పానకం ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. నేను ఇక్కడైతే ఏం కలపడం లేదు. మీరు దోసకాయ ముక్కలైనా కలిపి పెట్టచ్చు, లేదా బెల్లం తరుగు అయినా కూడా కలిపి మీరు పెట్టచ్చు. పానకం వడపప్పు అమ్మవారికి ఇష్టమేనండి. ఈ రెండు కూడా చాలా సింపుల్గా మీరు నైవేద్యంగా అయితే పెట్టవచ్చు. 6వ నైవేద్యంగా ఆవ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గుడిలో పెట్టే కమ్మని పులిహోర అంతా టేస్టీగా మీరు ఇదైతే చేసుకోవచ్చు. ఫస్ట్ బియ్యాన్ని నానపెట్టేసుకొని కొద్దిసేపు నానపెట్టుకుందాము. అందులో ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని కొద్దిగా సాల్ట్, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 2 విజిల్లు పెట్టేసుకుంటే రైస్ చక్కగా రెడీ అయిపోతుంది. ఆయిల్ వేయటం వల్ల పొడి పొడిగా రైస్ అనేది వస్తుందండి. ఇప్పుడు రైస్ని ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. గుజ్జు తీసుకోవాలి మనం, చింతపండు గుజ్జుని. పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అందులో పల్లీలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి చీలికలు, ఒట్టిమిరపకాయలు ఇవి మనకి పోపుకి వేసుకోవాలండి. పర్ఫెక్ట్ పోపు, మీరు ఏ రైస్లోకైనా పర్ఫెక్ట్ పోపు అండి ఇది. మీరు లెమన్ రైస్, పులిహోర దేనికైనా ఇదే పోపు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఇందులోనే వేసేసుకుందాము. రైస్లో కలిపి మనకి అంత టైం కూడా ఉండదు కాబట్టి పండుగ రోజు, సో మనకి త్వరగా పని అయిపోవాలి. సో పసుపు ఇందులోనే వేసేసుకొని పెట్టేసుకుందాము. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఇవి ఒక 2కైతే సరిపోతాయండి నేను చూపిస్తున్న క్వాంటిటీ అయితే.
మీరు క్వాంటిటీని బట్టి మళ్ళీ మీరు స్పూన్లు అనేవి పెంచుకోవాలి. ఇవి ఎక్కువ వేసినా కూడా టేస్ట్ అనేది బాగుండదు, ఆవాలు మెంతులు అనేవి. దీన్ని పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని తీసుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని ఉడికించుకుందాము కొద్దిసేపు. జస్ట్ మనకి మంచి పేస్ట్ రావాలి, ఆ పేస్ట్ చేసుకుందాము. రైస్ కూడా విజిల్ వచ్చేసింది, పొడి పొడిగా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చింతపండు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ గుజ్జు కావాలి మనకి. ఈ గుజ్జుని రైస్లో వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఇందులో మనం పోపు వేసుకోవాలి. పోపుని కూడా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆవాల పొడి, సో దాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తే అంతే అండి, ఆవ పులిహోర నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. మనకే కాదు అమ్మవారికి కూడా చక్కటి నైవేద్యం. మనం కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీని. ఇప్పుడు 7వ నైవేద్యంగా అప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అప్పాల ప్లేస్లో మీరు అరిసెలు కూడా చేయొచ్చు, బట్ మనకి అంత టైం ఉండదు కదా. ఇలా సింపుల్గా చక్కటి నైవేద్యం అయితే చేసుకోవచ్చు. ఒక బౌల్లో 1 కప్పు బియ్యపిండి తీసుకుందామండి. ఇది ప్యాకెట్ పౌడరే అండి, తడిపిండి కాదు. 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఈ పౌడర్ని. ఇప్పుడు 2 కప్పులు మనం 2 కలిపి తీసుకున్నాం కదా, అలాగే 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. మీరు ఈ పిండి అనేది ఎన్ని కప్పులు తీసుకుంటే బెల్లం కూడా అంత ఉండాలి. 2 కలిపి 2 తీసుకున్నాం కాబట్టి బెల్లము 2 తీసుకుందాము. నీళ్ళు కూడా అంతే అండి, 2 కప్పులే తీసుకోవాలి నీళ్ళు కూడా. బట్ మనకి బియ్యపిండి నీళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, పిండి గట్టిగా అవుతుంది కాబట్టి 1/2 కప్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే. ఇలా నీళ్ళు పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి. మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ అప్పాలకైతే. మనకి జస్ట్ బెల్లం కరగాలి. బెల్లం కరిగిన తర్వాత మీరు వడపోసుకొని తీసుకోండి. బెల్లంలో నలకలు డస్ట్ ఉంటే మనకి వడపోసుకుంటే బెస్ట్. తర్వాత మనం ఇందులో బాగా తెరులుతున్న ఈ మిశ్రమంలో మనం పిండిని వేసేసుకోవాలి. కొద్దిగా వేసేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ, ఉండలు కట్టేస్తుంది కదండి, ఉండలు కట్టకుండా ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మనం తిప్పుతూ ఉండంగానే కన్సిస్టెన్సీ అనేది ఒక ముద్దలాగా రెడీ అయిపోతుందండి. 1 స్పూన్ యాలకుల పొడి, నెయ్యి ఆప్షనల్ అండి. మీరు ఎంత నెయ్యి వేసుకోవాలనుకుంటే అంత మీరు వేసుకోవచ్చు. నెయ్యి వేసి బాగా కలిపెట్టేసి చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు పిండిని కొంచెం సేపు మనము ఆరనిద్దాము. ఆరిన ఈ పిండిని కొంచెం మనము పిండి ముద్దలాగా ఒత్తుకుందాము. ఒకసారి బాగా ఒత్తుకొని మళ్ళీ మనం అరిసెలు ఎలా ఒత్తుకుంటామో సేమ్ అలాగే ఏదైనా కవర్లో కానీ లేదా చేత్తో అయినా సరే అరిసెల్లాగా ఒత్తుకొని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా. అరిసెలకి మనం కొంచెం పల్చగా అయితే ఒత్తుకుంటాం కదా, బట్ ఈ అప్పాలకి కొంచెం మందంగానే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా పొంగుతాయి, మధ్యలో మనకి విరిగిపోకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ని పీల్చేస్తాయి కదా, మనకి ఎక్స్ట్రా ఆయిల్ అన్నిటిని కూడా కొంచెం స్పూన్తో ఇలా అదిమితే మనకి ఆయిల్ అనేది బయట వచ్చేస్తుందండి. సో దాన్ని మనము ప్లేట్లోకి తీసేసుకోవడమే. అరిసెలు తిన్నంత టేస్టీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా కూడా మీరు చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఎంత టైం సేవ్ అవుతుందో, ఎంత ఫాస్ట్గా మన పని ఎంత అయిపోతుందో. అంతే సాఫ్ట్గా అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి. 8వ నైవేద్యంగా పొంగలి ఎలా చేసి నివేదించాలో చూసేద్దాం. 1 కప్పు బియ్యం తీసుకొని అందులో 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. 1 కప్పుకి 1/2 కప్పు పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసి ఒక 3 విజిల్లు ఉడికించుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. మీరు ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, లేదా 1 స్పూన్ మిరియాలనైనా మీరు వేసుకోవచ్చండి. పౌడర్గా అయినా మీరు ఎలా అయినా మీరు మిరియాలు అనేవి యాడ్ చేసుకోవాలి.
కొద్దిగా కాజు పలుకులు కూడా వేసుకుందాం, మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి. సో ఇది మనకి పొంగలికి పోపు అండి. ఇక్కడ రైస్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది, పోపు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, రైస్ని ఇంకొంచెం సాఫ్ట్గా మెదుపుకుందాము ఇలా గరిటెతో. ఇంకొంచెం మనము ఇలా మిక్స్ చేసుకుంటే బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి. మీరు పోపుకి నెయ్యితో అయినా మీరు పోపు పెట్టుకోవచ్చు, ఇంకా కమ్మగా ఉంటుంది. ఇక నేను ఆయిల్ అయితే వాడాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోతుంది. 9వ నైవేద్యంగా పానకం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. బెల్లాన్ని 1 గ్లాస్ నీళ్ళల్లో 1 పావు కప్పు బెల్లం వేసుకొని, బెల్లం తరుగుని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా యాలుకల పొడి, కొద్దిగా మిరియాల పొడి, 2 స్పూన్లంతా నిమ్మరసం పిండుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని తులసి ఆకుల్ని వేసుకొని కలుపుకోవాలండి. తులసి ఆకులు లేకపోతే మీరు నార్మల్గా తాగడానికైతే పుదీనా ఆకుల్ని వేసుకొని 3 ఆకులు అంతే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసేయడమే అంతే. నైవేద్యంగా అయితే తులసి ఆకులు, మీరు మామూలుగా తాగడానికైతే పుదీనా ఆకులు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని నైవేద్యంగా పెట్టేసుకోవడమే. ఎంత బాగుంటుందో తెలుసా పానకం, తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో చక్కగా నివేదించవచ్చు. 10వ నైవేద్యంగా గారెలు చూసేద్దాం. ఉద్దిపప్పుని 4 గంటల పాటు ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి. బాగా నానిన ఉద్దిపప్పుని నీళ్ళన్నీ వంపేసి జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి మరీ లూజ్గా బ్యాటర్ అనేది ఉండకూడదండి, గట్టిగా ఉండాలి. సో నీళ్ళు పోయకుండా మనము గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది వడకి. చూస్తున్నారు కదా, చక్కగా గారెలు వేసుకునే కన్సిస్టెన్సీలో మనం పిండిని అయితే రుబ్బుకునేసాము. ఇలా రుబ్బుకోవాలండి మనము. ఇలా మొత్తం రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక జార్లో పచ్చిమిర్చి చీలికలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఈ ఉద్దిపప్పు బ్యాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. మీకు క్రిస్పీగా రావాలి గారెలు అనుకునే వాళ్ళు 2 స్పూన్లు బియ్యపిండిని వేసి కలుపుకొని మీరు గారెలు చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి. లేదు మాకు కొంచెం సాఫ్ట్గా స్పంజీగా ఉండాలి అనుకుంటే ఇలాగే మీరు వడలు అనేవి వేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా మనము చేత్తో బీట్ చేసినట్లుగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఫ్లఫీగా వడలు వస్తాయి. బ్యాటర్ కూడా మనకి ఉబ్బినట్లుగా అవుతుంది మనం ఇలా కలపటం వల్ల. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా పొడి వేసుకొని కలిపేసుకుందాము. నేను కొంచెం క్రిస్పీగా రావడానికి జస్ట్ 2 స్పూన్లు బియ్యపిండి వేసి కలుపుతున్నాను అంతే. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనము చేతికి ఒక బౌల్లో కొన్ని నీళ్ళు పోసుకొని చెయ్యి తడి చేసుకొని గారె ఏ సైజులో కావాలో అంత పిండి ముద్దని తీసుకోవాలి. పిండి ముద్దని ఇప్పుడు ఏ మాత్రం మనము కలపకూడదండి. జస్ట్ తడి చేత్తో ఇలా మనము గారె షేప్లో ఇలా ప్రెస్ చేసుకొని ఒక హోల్ పెట్టేసుకొని గారె అనేది వేసేసుకోవడమే. పిండిని మీరు ఏ మాత్రం అదిమినా అవి ఫ్లఫీగా రావండి, జస్ట్ గారెలు మాత్రమే వస్తాయి. మనకి హోటల్ స్టైల్లో ఉబ్బినట్లుగా రావాలంటే పిండిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా గారెలు అనేవి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఏ మాత్రం పిండి డిస్టర్బ్ అవ్వకూడదు, అప్పుడే చక్కగా రెడీ అవుతాయి. ఇప్పుడు దీన్ని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసేసుకుందాం. ఈ గారెలని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవటమే. చక్కగా అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెల్ని నైవేద్యంగా పెట్టొచ్చు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. హోటల్ స్టైల్లోనే మనకి గారెలు అనేవి ఎంత చక్కగా వచ్చాయి చూస్తున్నారు కదా. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటాయి. సో నేను చెప్పడం ఎందుకు, మీరు ట్రై చేయండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు 11వ నైవేద్యంగా బొబ్బర్లు ఎలా
మనం నైవేద్యంగా పెట్టాలో చూపించేస్తాను. ఒక 4 గంటలు ఇలా శనగల్ని నానపెట్టుకోవాలండి. మీరు నల్ల శనగలు కూడా మీరు వాడచ్చు. ఇక్కడ నేనైతే తెల్లవి చూపిస్తున్నాను. మీరు నల్లవి వాటితో మీరు నైవేద్యంగా అయితే నివేదించవచ్చు. వీటిని ఒక 4 అవర్స్ నానపెట్టేస్తే ఇలా చక్కగా ఉబ్బుతాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేసి ఒక 4 విజిల్లు పెట్టేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అందులో ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు ఇవి పోపండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా ఈ శనగలని ఇందులో నీళ్లు వంపేసి పోపులో వేసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయాయో. పోపులో వేసేసుకుందాం. బాగా కలిపేసి గుప్పెడు కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే. ఇది కూడా ఒక నైవేద్యంగా మీరు అమ్మవారికి నివేదించవచ్చు. ఇవి 11 రకాల నైవేద్యాలండి. చాలా సింపుల్గా మీరు వరలక్ష్మి వ్రతం రోజు ఇలా అమ్మవారికి నివేదించవచ్చు. మీరు కూడా నైవేద్యాలని ఎంజాయ్ చేయవచ్చు. నా వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సేఫ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.